హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే 12 కట్టల దాకా ఆకుకూరని తీసుకొని బాగా శుభ్రం చేసుకున్నానండి. 2-3 సార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొన్ని ఎల్లుల్లిపాయ గుడ్లు, కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు, కారము, ధనియాల పొడి అనేది యాడ్ చేయట్లేదండి. ఓన్లీ మిరపకాయలతోనే కారం అనేది సరిపోతుంది ఈ తోటకూర ఫ్రై అనేది. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని దగ్గర పడేంత వరకు, నీరంతా ఇంకేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఆకుకూర అనేది వీక్లీ వన్స్ అయినా ఇలా ఆకుకూరలు తినడం అనేది చాలా మంచిదండి. రెగ్యులర్గా కాకపోయినా డెఫినెట్లీ ట్రై చేయండి. తోటకూర అనేది అన్ని విధాలా చాలా మంచిదండి. హెల్త్ పరంగా చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెట్టినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. డెఫినెట్లీ ఇలా తోటకూర ఫ్రై అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్లీ ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.